నమస్తే. మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ ఫేస్. వెల్కమ్ టు టాప్ న్యూస్ ఆఫ్ ది డే. హైదరాబాద్లో న్యూ ఇయర్ కిక్కు నగరంలో రికార్డ్ స్థాయిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్లో అంబరాని అంటిన నూతన సంవత్సర వేడుకలు అయితే జరిగాయి. న్యూ ఇయర్ కి స్వాగతం పలుకుతూ భాగ్యనగర్ వాసులు అర్ధరాత్రి వేళ గ్రాండ్ గా సంబరాలు చేసుకున్నారు. న్యూ ఇయర్ జోష్ లో యువతరం ఆడిపాడి సందడి చేసింది. కానీ సంబరాల పేరుతో నియమాలు ఉల్లంఘించిన మందుబాబులకు పోలీసులు గట్టి షాకే ఇచ్చారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, అర్ధరాత్రి వేళ రోడ్లపై అనవసరంగా తిరగవద్దని పోలీసులు ముందుగానే హెచ్చరించారు. కానీ చాలా మంది ఈ రూల్స్ ని పాటించలేదు. దీనితో పోలీసులు నగర వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టారు. న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ నగరంతో పాటు శివార ప్రాంతంలో కూడా పోలీసులు భారీ ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారన్నమాట. అయితే ఈ తనిఖీలలో రికార్డ్ స్థాయిలో కేసులైతే నమోదయ్యాయి. కేవలం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే ఒక్క రాత్రికి మాత్రమే 1198 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేసిన వారి వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగింది. నియమాలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు కూడా స్పష్టం చేశారు.